నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ ఎంపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. రాజేందర్, కోమటిరెడ్డి, నరేందర్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలు ఎంపీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. బీజేపీ శ్రేణులు అప్రమత్తమై భారీ సంఖ్యలో బీజేపీ కార్పొరేటర్లు, కార్యకర్తలు ఎంపీ కార్యాలయానికి తరలివచ్చారు. కాంగ్రెస్ నేతలు ఎంపీ కార్యాలయంలోకి వెళ్లడానికి ప్రయత్నించగా బీజేపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో ఇరు శ్రేణుల మధ్య ఘర్షణ నెలకొన్నది. పోలీసులు కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు మెదడు పని చేయక ఏం చేయాలన్నటువంటి అర్థం చేయనటువంటి పరిస్థితులలో ఏడికి పోతున్నాం, ఏం చేస్తున్నారన్నటువంటి మినిమం ఆలోచన లేనటువంటి కాంగ్రెస్ నాయకులు ఈరోజు ఎంపీ కార్యాలయం తీసుకొచ్చారు కదా. మీరు రానున్న రోజుల్లో మీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కరీంనగర్లో ఏ రంగా నడుస్తుంది, ఏ రంగా దాన్ని కనుమరుగు చేస్తామో చూడండి. మీకు ఖబర్దార్ రాజేందర్ రావు నలుగురు వేసుకొని వచ్చినావుగా, నీకు దమ్ము ధైర్యం ఉంటే రేపంచి ఎదుర్కో, కరీంనగర్లో ఉండు, మేము ఎదుర్కొంటాం, నువ్వు ఎదుర్కో. రాజేందర్ రావు గుర్తుపెట్టుకో, ఎంతవరకు పోతుందో అంతవరకు పోతుంది, వదిలిపెట్టే ప్రసక్తి లేదు. రాజేందర్ రావు దమ్ముంటే మేము ప్రస్తుతం 1 అవర్లో డీసీసీ ఆఫీస్ అవసరమైతే కాంగ్రెస్ కరీంనగర్ ఆఫీసును ముట్టడిస్తాం. వాళ్ళ సంఘటన చూస్తాం చూడు. ఇవాళ బాధ్యత ఎంత దమ్మున్నది, వాళ్ళకు ఏం చేయాలి కాంగ్రెస్ కు కరీంనగర్లో తెలుసుకుందామంటే తెలుసుకుందాం. ఈ రోజు నుంచి సై అంటే సై కాంగ్రెస్ ఏ నడుతో చూస్తాం. మేము చెప్పి రమ్మని బట్టలు వెళ్తాయి. కొడుకులారా మీకు నిలవలే కూడా వేస్తాం, గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లేకుండా కరీంనగర్లో చేయకుంటే మేము బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తాం. దాన్ని దృష్టిలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అనేది ఉండదు కరీంనగర్లో, గుర్తుపెట్టుకోండి. మీరు ఈ రకంగా వ్యవహరిస్తే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అనేది ఉండదు. రాజేందర్ రావు నీకు దమ్ము ధైర్యం ఉంటే, రాజేందర్ రావు నువ్వు దమ్ము ధైర్యం ఉంటే ఇక్కడ నువ్వు అసలు మనిషివే అయితే నీ బలం ఏందో ఉండదు. కాంగ్రెస్ ఆఫీస్ కాపాడుకో. రాజేందర్ రావు గుర్తుపెట్టుకోండి. నీకు పరిపాలన భారతదేశంలో కాంగ్రెస్ పరిపాలన లేదు కాబట్టి కాంగ్రెస్ భారతదేశంలో కనుమరుగైపోతుంది కాబట్టి ఈ రోజు ఈ రంగంగా వ్యవహరిస్తారు.